నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను తులసిరామ్ ముందుగా హెడ్లైన్స్ కడపలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం టీడీపీ వైసీపీల ప్రభుత్వాల వల్లనే ప్రత్యేక హోదా అమలు కాలేదనే ఆరోపణ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో రైతులతో కలిసి నిరసన తెలిపిన దేవినేని ఉమ రైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్ కేంద్రాలని ఆరోపణ గాజువాకలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు 2 కార్లు 4 బైకులు బంగారం స్వాధీనం అనంతపురం జిల్లాలో దొంగల బీభత్సం 4 లక్షల విలువ చేసే బంగారం నగదు అపహరణ కడపలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మోసగారితనం, టీడీపీ వైసీపీల చేతగానితనం, అసమర్థత వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలేదన్నారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ నేతలు ఆలయాలను సందర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన బీజేపీ నాయకులు ఆలయాల సందర్శన యాత్ర చేపట్టడం, దేవాలయాల పర్యటన నుంచి మాట్లాడడం, దేవుళ్ళ గురించి మాట్లాడడం, హిందూ మతం గురించి మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తాము అని నరేంద్ర మోడీ గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఏడుకొండల స్వామి సాక్షిగా తిరుపతిలో ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు. అధికారంలోకి వచ్చారు. 7 సంవత్సరాలు పూర్తయింది. ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పారు. పోనీ అంతటితోనూ ఆగారా? మళ్ళా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇది మళ్ళా తెలిసిన అధ్యాయం అని చెప్పారు. ఈ విధంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కు తిరుపతి వెంకన్న సాక్షిగా మోసం చేసినటువంటి బీజేపీ నాయకులు ఇప్పుడు ఆలయాల సందర్శన యాత్ర చేపట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈ బీజేపీ నాయకులకు హిందూ మతం గురించి కానీ, దేవాలయాల గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ ఏమాత్రము చిత్తశుద్ధి లేదు, ఆత్మశుద్ధి లేదు. ఇటువంటి వాళ్ళను చూసే 300 సంవత్సరాల క్రితం మహాకవి మహాయోగి వేమన ఒక పద్యం రాశాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, విశ్వదాభిరామ వినరవేమ అని ఇట్లాంటి వాళ్ళని చూసే ఈ పద్యం రాశాడు. నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి ఉంటే మీ అధిష్టాన వర్గంతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పించండి. తర్వాత మీరు దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టండి, దేవుళ్ళ గురించి మాట్లాడండి, దేవాలయాల రక్షణ గురించి మాట్లాడండి, హిందూ మతం గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. అది ఇవ్వకుండా ఇవి ఎన్ని చేసినా ఇది దొంగ కొంగ జపాలు ఓట్ల కోసమే అని ప్రజలు భావించక తప్పదు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనంతరం టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.
ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులతో కలిసి నాట్లు వేసి నిరసన తెలియజేశారు. రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్క రెడ్డిగూడెం మండలంలోనే రైతులకు 14 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్ కేంద్రాలని దళారులు రాజకీయ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మా దగ్గర 1100 వాళ్ళు వ్యాటిగా బాగుగా 1416 రూపాయలు 75 కిలోలు బస్తా. ఎంత ఇచ్చారు నీకు? 1100 లెక్క. నువ్వు కౌలు రైతు, పేద రైతు, 300 ఎస్సీ రైతు, కౌలు రైతు, ఎస్సీ రైతు. అమ్ముకొని ఎన్ని నెలలు అయింది? 2 నెలలు దాటింది. 3 నెలలు. ఏప్రిల్ 15 స్టార్ట్ అయింది. ఇది 3వ నెల. ఇది మొట్టమొదటి మండలం. ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు? మీ బూతుల మంత్రులకి నేను ఇంకేం చూపించాలి? ఈ రైతు వాళ్ళని చేలో పరిస్థితి. నీ అప్పులేంటి చెప్పు? 2 లక్షల దాకా ఉన్నాయండి. కౌలు కట్టాలి. దుక్కు దున్నిలేదండి. దుక్కు దున్నిలే బ్యాంకులో పెట్టా. ఇప్పుడు నారు మళ్ళీ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా నారు సిద్ధంగా ఉంది. వేసే కూలీకి ఇచ్చే డబ్బులు లేక రైతు లక్ష్మారెడ్డి కావచ్చు, కౌలు రైతు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళకి నీళ్లు కాదు, కన్నీళ్ళు కాదు, రక్తం వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 కోట్ల డబ్బులు కావాలి రైతులకి, కౌలు రైతు. ఈ గ్రామానికి కూనపరాజుపర్వ, రెడ్డిగూడెం మండలం, మైలవరం నియోజకవర్గం, ఈ మండలానికి 14 కోట్లు రావాలి. ఈ ఒక్క గ్రామం ఎస్సీ రైతులు, బీసీ రైతులు, పేద రైతులు ఉన్న గ్రామం దగ్గర 7 కోట్లు రావాలి. మొత్తం మండలంలో 1000 మంది రైతులకి 16 కోట్లు వేయాలి. ఓటేశారు. ఇంకా 14 నుంచి 15 కోట్లు రావాలి. ఎమ్మెల్యేకి బుద్ధి రావాలని, ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని, బూతుల మంత్రి కొడాలని జైలుకెళ్ళు. వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి, కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఒక్క చేలోకి వెళ్ళి రైతు పరిస్థితి ఏంటి అని అడగండి. 6 కాలం కష్టపడి పెళ్ళాం బుస్తులు తాకట్టు పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలా తెచ్చారు. నిన్నే చెప్పాను, ఒక ఎస్సీ రైతు 30 ఎకరాలు కౌలు చేస్తాడు, దమ్ము చేసే బండి ఆగి డీజిల్కి డబ్బులు, ప్రభుత్వం నుంచి 10 లక్షల డబ్బులు రావాలి. దగ్గరలో ఉన్న రైతు డీజిల్ డబ్బులు ఇచ్చి దమ్ము ట్రాక్టర్ని తిప్పాడు. ఇవాళ ఇంత గడ్డు పరిస్థితుల్లో ఇంత ఘోరంగా జూన్ పోయింది, జూలై అయిపోవస్తుంది. ఇంకా 4-5 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా విశాఖ బీజేపీ నేతలు అరెస్టును తీవ్రంగా ఖండించారు. గోహత్యపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువును మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువును మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువును మన ప్రొద్దుటూరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 4 రోజులు బట్టి దేవాలయ సందర్శన యాత్ర, ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఆ దేవాలయాల పరిరక్షణ, దాన్ని పెంపొందించే అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయలేదు. ముఖ్యంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయం కానీ, అలాగే
మన ఒంటిమిట్ట కానీ అలాగే శ్రీశైలం కానీ అనేక రకాల ఆక్రమణలు గురవుతున్నాయి. దానిపైన పెద్ద ఎత్తున ప్రశ్నించడానికి, అలాగే ఇవాళ ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏవైతే విచ్చలవిడిగా పెట్టి అక్కడ సంతుష్టీకరణ మతతత్వాన్ని పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దాని వ్యతిరేకంగా మేము వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ధర్నాకు పాల్గొనడానికి అవకాశం ఇవ్వకుండా అనేక మందిని అరెస్ట్ చేస్తూ ధర్నాలో పాల్గొంటున్న మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది అత్యంత దారుణం. ఇవాళ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలని ఈ ప్రభుత్వం కూనీ చేస్తుంది. దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సోము వీర్రాజు గారి అరెస్ట్ని ఖండిస్తూ వెంటనే ఏవైతే మేము డిమాండ్స్ చేసామో ఆ డిమాండ్స్ పై మాట్లాడాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే నిన్న ఏబిగ్నూరు మంత్రి చిన్నకేశ్వరరెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. గో హత్య చట్టం ఏదైతుందో దాన్ని నిషేధించాలని చెప్పి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. ఇవాళ ప్రభుత్వం చేసే అనేక రకాల హిందూ వ్యతిరేక కార్యక్రమాల కారణంగానే మీ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలి. ఇవాళ గో హత్య నిషేధం అనే విషయం అది ఐపీసీ సెక్షన్ సంబంధించిన అంశం అని చెప్పి తెలిసి కూడా ఏ విధంగా మాట్లాడతాం. కనుక హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ప్రభుత్వం మారుతుంది. కనుకనే మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం, అనేక చోట్ల మీ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పత్తికొండలో నివాసం ఉంటున్న రామలక్ష్మి అనే మహిళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారాన్ని చోరీ చేసి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 4 లక్షల విలువ చేసే 8 తులాల బంగారు నగలతో పాటు 20 తులాల వెండి, 20,000 నగదును చోరీ చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొన్న మా చిన్నాన్న వాళ్ళ ఎన్నో ఫంక్షన్ ఉంటే అప్పుడు వేసుకున్నాము. ఒక నెల మా చిన్నాన్న వాళ్ళ ఫంక్షన్ వంకగడ్డ నవ్వుతల వేసుకున్నాను. అది 8 తులాల బంగారు 20,000 లెక్క పాప కోసం తెచ్చిపెట్టుకోండి. అసలు నాకు గుర్తు లేకుండా కాళ్ళ మెట్టెలతో సహా పెట్టుకున్నాను. అస్సలు గుర్తులేదు. ఎన్ని గంటలప్పుడు జరిగింది? 12 అయింది. ఏమేమి తీసుకుపోయారు? మొత్తం బీరు అంతా క్లోజ్ చేసేసినారు. నేను పెట్టిన వస్తువులన్నీ బయట ఉన్నాయి. చిన్న పాప పట్టీలు కూడా లేవు. లాస్ట్కి అన్ని కొంచెం చూసుకుంటే ఏం లేవండి. అక్కడ వారేసిపోయారు. మీ పేరు రామకృష్ణ. ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చినారో నాకు అస్సలు గుర్తే లేదు. విశాఖ జిల్లా గాజువాక పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 16 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 16/7/21 తారీఖున ఈ ఫిర్యాది ఎన్ వీరప్రసాద్ అనే ఆయన ఫ్యామిలీతో ఈ స్టీల్ ప్లాంట్ పార్కులోకి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టుకుని వాళ్ళ పిల్లలతో తిరుగుతూ ఉంటే ఆ బ్యాగ్ని పట్టుకుని ఒక దొంగలు తీసుకెళ్ళిపోయారు. అందులో 16 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక చిన్నపిల్లవాడి చైను, ఈ ఉంగరాలు, చిన్న కాసు ఇవి పోయాయంటే అవన్నీ కూడా వర్త్ ఆఫ్ 37,500. దాన్ని ఈ స్టీల్ ప్లాంట్ ఎస్ఐ గారు తేజేశ్వరరావు
సిఏ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్సీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఏఎస్ఐ రవి, వెంకట్రావు, జయేంద్ర, నారాయణ సాయంతో పట్టుకున్నారు. ఈ ముద్దాయి కూడా ఫస్ట్ అఫెండర్. ఈయన దగ్గర నుంచి బంగారం వస్తువుల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయి పేర్లు చింతపల్లి దాసు 38 సంవత్సరాలు, జాలారిపేట వంటౌన్ ఏరియాలో ఉంటాడు. ఈయన కూడా బస్ స్టాప్ అంటారు. ఇవి కాకుండా చిత్తూరు జిల్లాలో అత్యంత కర్కశానికి ఒడిగట్టాడో భూ యజమాని. అతి క్రూరంగా ఆవు కాలు నరికాడు. నోరులేని మూగజీవి ఆకలితో మేత కోసం పొలంలోకి వెళితే అతి కిరాతకంగా కత్తితో ఆవు కాలుపై వేటు వేశాడు గాంధీ అనే వ్యక్తి. కార్వేటి నగరం మండలం డిఎంపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పుత్తూరు గో సంరక్షణశాలలో ఉండే 4 ఆవులు మేత కోసం డిఎంపురం గ్రామంలోని మామిడి తోటలోకి వెళ్లడంతో పొలం యజమాని గాంధీ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు గాంధీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? నర్సీపట్నం స్థానిక శ్రీలలిత నర్సింగ్ హోంలో తొలిసారిగా జరిగిన కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. శస్త్రచికిత్స చేసిన 15 రోజుల్లోనే పేషెంట్ నడిచే అవకాశం వచ్చిందని డాక్టర్ హను తేజ్ అన్నారు. విశాఖపట్నం, హైదరాబాద్లో అందుబాటులో ఉండే వైద్యం ఇప్పుడు నర్సీపట్నంలో ఉందని ఆయన అన్నారు. నర్సీపట్నంలోని శ్రీలలిత నర్సింగ్ హోం సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ శ్రీదేవి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మా విన్నపాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీ అందరికీ మా ఈరోజు మాకు చాలా ఆనందమైన దినమని అనుకుంటున్నాం. మేము గత 35 సంవత్సరాలుగా ఈ నర్సీపట్నంలో ప్రజలందరికీ ఎన్నో సేవలు, రకరకాల సేవలను అందించాము. కానీ ఈరోజు మీతో మేము పంచుకోబోయేది వాటన్నిటిలోనూ కలికితురాయే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా అరుదు అని అన్నాను. బట్ మన నర్సీపట్నానికి ఇదే మొట్టమొదటి ఆపరేషను డాక్టర్ హనుతేజ్ గారు ఇక్కడ శ్రీలలిత నర్సింగ్ హోమ్లో చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాన్ని మీ ద్వారా ప్రజలందరికీ అందించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆపరేషన్ గురించి డాక్టర్ హనుతేజ్ గారు మాట్లాడతారు, చెప్తారు. ఆయన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఒకటే కాకుండా త్వరలోని ఇక్కడ జాయింట్ కీహోల్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. దానికి సరిపడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో అది త్వరలోని వితిన్ 1-2 మంత్స్ మనం స్టార్ట్ చేయాలి. గుంటూరు జిల్లా బాపట్లలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ ఈ దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు కరీం, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి 11వ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన సామాన్య కుటుంబ నేపథ్యం నుండి భారత రాష్ట్రపతిగా, ప్రజల రాష్ట్రపతిగా
ఆయన ఈ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. యూరోపియన్ పార్లమెంటును సైతం ఆయన ఫిదా చేశారు. మరి ఆయన అంతులేని స్ఫూర్తిదాయక సందేశాలతో, ఉత్తేజాన్ని ఇచ్చే ప్రసంగాలతో ఆయన ఈ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరి ఆ స్థాయి మనిషిని మళ్ళీ ఈనాటి తరం ఈ రోజుల్లో అబ్దుల్ కలాంలో చూసుకోగలిగారు. మరి అటువంటి మహోన్నతుడు మరి ఆయన ఈ జాతికి ఎన్నో సందేశాలను విడిచి వెళ్ళాడు. ఆయన ముఖ్యంగా కలలు కనండి. మనం అందరం ఇక్కడ ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాము. ఇంకోటి, ప్రతి ఒక్క సైంటిస్ట్ కానీ ఈ దేశానికి పాటుపడే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ పేదరికంలోంచి పుట్టుకొస్తారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఆలోచించుకుంటే ఆయన ఎన్నో చీత్కారాలకు గురై చాలా పేదరికంలో పైకొచ్చి బారిస్టర్గా ఎదిగి ఈ దేశంలో రాజ్యాంగ సృష్టికర్తగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత స్థానంలో మనం అబ్దుల్ కలాం గారిని మనం చూసుకోవాలి. చెన్నైలో పుట్టి తినడానికి తిండి కూడా లేకుండా పేపర్ బాయ్గా ఉండి తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున భారతదేశానికి గర్వకారణమైనటువంటి రాష్ట్రపతి పదవి కూడా సాధించుకొని ఈ దేశానికి రక్షణ కవచంగా ఏర్పడినటువంటి మిసైల్స్ని కూడా తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈ మేధావులు ప్రపంచం మొత్తం ఉన్నారు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో కూడా మేధావి వర్గం ఉంది, లేదంటున్నారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మేధావులుగానే ఉంటున్నారు. అంతేగాని కోటీశ్వరులు కానీ తర్వాత డబ్బున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు మేధావి వర్గంలో లేరు. ఇది ఆలోచించండి. ఒక కష్టపడినటువంటి డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, అట్టడు వరకు కష్టాలు అనుభవించి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న ఆ వ్యక్తులే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోటమ్మ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం సామర్లకోటలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చేరుకున్న లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఎల్బీ నగర్ శాసనసభ్యులు ఎంఎంఆర్డీసీ చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సద్గురు ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులకు పండ్లు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్కోటి ఎల్బీ నగర్ యూత్ ప్రెసిడెంట్ గిరి సాయి కిరణ్ నాయక్ పాల్గొన్నారు. మనము సద్గురు ఓల్డ్ ఏజ్ హోమ్ లో మనం కొన్ని కూరగాయలు కొన్ని పండ్లు ఫలాలు ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి ఇవ్వడం జరిగింది. ఒక మేడం గారు కూడా చాలా రోజులకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదుర్గ గారు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నారు. మాకు ఒక సమయం దొరికినప్పుడల్లా వాళ్ళకు సహాయం చేయడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం. లాస్ట్ టైం కరోనా కూడా చాలా రకాల కూరగాయలతోటి గానీ మన సరుకులతో కానీ సహాయం చేసినాం. ఇదే సందర్భంగా భోజనం కూడా సప్లై చేసినాం. ఇదే సందర్భంగా ఈ రోజు సుధీర్ అన్న బర్త్డే సందర్భంగా ఆయన కోవిడ్ సందర్భంగా ఎక్కడనే నియోజకవర్గాలలో హెల్ప్ చేయాలని కోరడంతో ఈ యొక్క మన్సరావు డివిజన్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చాలా మందికి పండ్లు పొలాలు కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. జై తెలంగాణ, హ్యాపీ బర్త్డే సుధీర్ అన్న. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సుధీర్ అన్న బర్త్డే సందర్భంగా మన పిల్లలందరూ వచ్చి ఇక్కడ మా హోమ్ లోను పళ్ళు కూరగాయలు అవి ఇచ్చారండి. ఇదివరకు కూడా కరోనా టైంలో వీళ్ళంతా మాకు భోజనం సప్లై చేశారు. తర్వాత ఎప్పుడన్నా మాకు ఏదైనా లేదంటే కూడా వచ్చి చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా సంతోషం. ఈ రోజు అన్న బర్త్డే సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం. టీడీపీ వైసీపీల ప్రభుత్వాల వల్లనే ప్రత్యేక హోదా అమలు కాలేదనే ఆరోపణ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన. కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో రైతులతో కలిసి నిరసన తెలిపిన దేవినేని ఉమ. రైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్ కేంద్రాలని ఆరోపణ. గాజువాకలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. 2 కార్లు 4 బైకులు బంగారం స్వాధీనం. అనంతపురం జిల్లాలో దొంగల బీభత్సం. 4 లక్షల విలువ చేసే బంగారం నగదు అపహరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.